భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకున్న వేళ ఇరు దేశాలు సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగితే ఇరు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తానికి ప్రమాదమని ఆయా దేశాలు హెచ్చరించాయి. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తతలు పెరిగితే ఇరు దేశాలు సహా దక్షిణాసియా మొత్తం భయంకరమైన పర్యవసనాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఐరోపా సమాఖ్య పరిస్థితులు మరింత క్షీణించకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. తీవ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించరాదన్న EU కమిషన్ ఉపాధ్యక్షురాలు ఫెడరికా మోఘెరిని ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు చర్చలను తిరిగి ప్రారంభించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితులపై ఇరు దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికా ఉద్రిక్తతలు చల్లారేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది. సైనిక చర్య దిశగా ఏ దేశం నిర్ణయం తీసుకున్నా ఇరు దేశాలు సహా అంతర్జాతీయ సమాజానికి భారీ నష్టం తప్పదని శ్వేతసౌధం హెచ్చరించింది. కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ ఇరు దేశాలు తమకు మంచి మిత్రులని ఉద్రిక్తతలను చల్లార్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించింది. బ్రిటన్ విదేశాంగ మంత్రి జెరెమీ హంట్ భారత్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రులతో విడివిడిగా చర్చించినట్లు UK ఫారిన్ అండ్ కామన్వెల్త్ ఆఫీస్ ప్రకటించింది. అటు ఇరు దేశాలు సంయమనం పాటించాలన్న రష్యా రాజకీయ రాయబార సంప్రదింపుల ద్వారా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించుకోవాలని సూచించింది. తీవ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా ఢిల్లీ ఇస్లామాబాద్తో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపింది. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు ప్రాంతీయ భద్రతకు దక్షిణాసియా సుస్థిరతకు ముప్పు అని సార్క్ అధ్యక్ష పదవిలో ఉన్న నేపాల్ వ్యాఖ్యానించింది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది.